परब्रह्मणे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये विरासने कल्पितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामङ्कस्थित जानकी परिनिलसत्कोदण्डदण्डं करे चक्रं चोद्भकरे न बाहुजुगले शङ्खं शरं दक्षिणं बिभ्राणं जलजातपत्रनयनं भद्राग्निमूर्धिस्थितं केयूराग्निविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे वाल्मीकिर्मुनिसंवस्य करुण कवितावनचारिणः वन्ना रामकथानादं कोनयाति परां गतिं पुष्पदीकृतवाराचं मतिकीकृतराक्षसं रामायणं महामाला रत्नं वनिले अनिलात्मजं नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्राग्निमरुद्गणेभ्यः यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भट्टवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं श्रीगुरुभ्यो नमः। హరి ఓం. భక్తజనులందరికీ కూడా మొట్టమొదటిగా ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ ఆఖరిదైనటువంటి యుద్ధకాండని ప్రారంభించుకుంటున్నాం. నిన్న హనుమంతుడు లంకకి వెళ్ళాడు. లంకకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మధువనం అయ్యింది. మధువనం ధ్వంసం చేశారు. రాముల వారి దగ్గరికి వచ్చాడు. చూశాను, మొట్టమొదటి చూశాను అనలేదు, సీతని అనలేదు. సీతని అంటే కొంచెం మళ్ళీ వ్యవధి వస్తుంది, ఏమైందా అనేటువంటి కంగారు వస్తుంది. అమ్మ ఫస్ట్ క్లాస్ వచ్చిందమ్మా అంటం వేరు, అమ్మా అనేటప్పటికి ఆ గ్యాప్ ఆ 2 నిమిషాలలోనూ తల్లి యాంగ్జైటీ పడుతుంది. అమ్మ అంటున్నాడు, ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా, పర్సెంటేజ్ వచ్చింది, అమ్మ ఫస్ట్ క్లాస్ వచ్చిందమ్మా అనడానికి వాక్యం ఒకటే. అది చూసేది సీతనే అన్నాడు. చూసాను సీతని అనేటప్పటికీ హనుమంతుడు శ్రీరాముల వారు ఎంత ఆనందపడ్డారు అంటే ఆ పడినటువంటి ఆనందాన్ని మనం చెప్పలేము. ఆయన దగ్గర ప్రస్తుతం రాజ్యం లేదు, సంపద లేదు, ఏమీ లేవు. కానీ చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకూడదు. అటువంటి ఉపకారం చేశాడు హనుమంతుడు రాముడికే కాదు, లక్ష్మణుడికి, అయోధ్య నగరంలో ఉన్న ప్రజలకి, భరతుడికి, తల్లుల ముగ్గురు కౌశల్య సుమిత్ర వాళ్ళకి, వానరులకి, అందరికీ కూడా గొప్ప ఉపకారం చేశాడు. హనుమంతుడు లంకకి పెడుతుంటే నా మనసులో 2 ఉన్నాయి. ఒకటోది ఏమిటి అంటే వానరులు అందరినీ ఆనందపరచాలి, రాముడికి తృప్తి కలిగించాలి, నేను సీతను చూడాలి అని బయలుదేరాడు. ఆ విధంగా అతను ఏ మాట మీద ఉన్నాడు, పైగా ఎలా పెడతానన్నాడు, రామబాణం ఎలా పెడుతుందో నేను అలా పెడతానన్నాడు. పైగా 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి కేవలం 3 మాత్రమే సాధ్యం. ఒకళ్ళు ఎవరు అంటే గరుత్మంతుడు, రెండోది వాయుదేవుడు, మూడోది హనుమంతుడు వెళ్ళాడు, సీతను చూశాడు, వచ్చాడు. వచ్చేటప్పటికి ఇంకా రాముడు ఏమన్నాడంటే, హనుమా నీకు నేను ఏ విధంగానూ కూడా ఉపకారం చెయ్యలేనయ్యా. నాకు చేసినటువంటి ఉపకారాన్ని నేను ప్రత్యుపకారం చెయ్యలేను. కాబట్టి నిన్ను ఆలింగన చేసుకుంటాను, అదొక్కటే నేను నీకు చెయ్యగలను అన్నాడు. చూడండి, శ్రీ మహావిష్ణువు ఒక్క లక్ష్మీదేవికి ఇచ్చాడు ఆలింగన సౌఖ్యాన్ని, తర్వాత హనుమంతుడికి ఇచ్చాడు. ఆకాశంలో దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆహా, ఎటువంటి దృశ్యంరా, హనుమంతుడు ఎటువంటి అదృష్టం చేసుకున్నాడ్రా. అది భాగవతంలో శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు యశోదని ఏడిపిస్తూ ఉంటాడు.
కవం మధ్య కవం చేస్తుంటే కుండలను ఆ కుండలను పగల కొడతాడు, పరిగెత్తి వెళ్ళిపోతాడు. అప్పుడు యశోద కృష్ణుడిని తరువుకుంటూ వెళుతోంది, దొరకడు. దేవతలు అంటారు, అబ్బా యశోద ఎంత పుణ్యం చేసుకుందో, శ్రీ మహావిష్ణువు ఏడిపిస్తూ శ్రీ మహావిష్ణువుని తరుగుతోంది. మళ్ళీ తర్వాత శ్రీ మహావిష్ణువు మొత్తానికి పట్టుకుంటుంది, కబులించుకుంటుంది, తాడుతో కట్టేస్తుంది. మహాయోగులకి మహామునులకి లభించినటువంటి గొప్ప సదవకాశం యశోద కలిగింది. ఆ మహావిష్ణువుని కట్టేయగలిగింది తాడుతోటి అని వాళ్ళందరూ కూడా అనుకుంటారు. అలా ఇక్కడ ఏమనుకుంటున్నారంటే దేవతలందరూ లక్ష్మీదేవికి ఒక్క ఆవిడికే సాధ్యం హనుమంతుని శ్రీ మహావిష్ణువు యొక్క ఆలింగన సౌఖ్యం అటువంటిది హనుమంతుడు అనుభవిస్తున్నాడు. ఇది రామాయణంలో చాలా ఉత్కృష్టమైనటువంటి ఘట్టం, చాలా గొప్ప ఘట్టం. మనందరికీ తెలుసు, హనుమంతుడు వెళ్ళి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత వీళ్ళు లంకకి వెళ్ళారు, ఆ లంకను హనుమంతుడు వెళ్ళాడు. ఇవన్నీ కూడా కథలు మనకి తెలుసును. కానీ హనుమంతుని యొక్క హనుమంతునికి ఆలింగన సౌఖ్యం ఉంది చూసారా, అది చాలా అద్భుతమైనటువంటి ఘట్టము. రామాయణానికి మణిపూస, ఒక హారం చేయించుకుంటే దానికి 4 పొద్దులు చేయించుకుంటాం, ఆఖరిని అదేమిటి దాన్ని ఏమంటారు, పథకం పెట్టుకుంటారు. నల్లపూసలు అందం కాదు, పథకమే అందం. అటువంటి ఒకసారి ఆ ఘట్టాన్ని ఒకసారి నేను వివరిస్తాను. శ్రుత్వా హనుమతో వాక్యం యథా అధిభాషితం రామ ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్ కృతం హనుమతా కార్యం సుమహర్షు మహద్విదుర్లభం మనసాపి యదన్యే నానసఖ్యం ధరణీతలే నహితం పరిపశ్యామి యస్తరేత మహార్ణవం అన్యత్ర గరుడాద్వాయో ఇతరులకు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎవరికి గరుత్మంతుడు వాయువు తర్వాత హనుమ. అన్యత్ర గరుడాద్వాయో అన్యత్ర చ హనుమతః. ఈ 100 యోజనాల దూరాన్ని వీళ్ళు ముగ్గురే వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళలేరు. దేవదానవ యక్షాణం గంధర్వోర్గరక్షసాం అప్రదిశ్యాం పురీం లంకాం రావణేన సురక్షితాం ప్రవిష్టసత్వమాశ్రిత్య సశంకో నామ నిష్క్రయేత్ కో విశేత్ సుదురాధర్షం రాక్షసైత్య సురక్షితాం యో వీర్యబల సంపన్నో న సమస్యాత్ హనుమతః నృత్యం కార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహతో. ఇవన్నీ రాముడు పలుకుతున్నాడు హనుమంతునితోటి. స్వయం విధాయ సబలం సదృశం త్రివిక్రమస్య చ యోగి మృత్యోసి యుక్తః సన్ భర్త్రా కర్మణి దుష్కురే కుర్యాత్ తదనురాగేణ తమాహుః పురుషోత్తం నియుక్తో యః పరం కార్యం న కుర్యాన్ నృపతే ప్రియం భృత్యో యుక్త సమర్థశ్చ తనూర్మధ్యమందరం నియుక్తో నృపతే కార్యం న కుర్యాత్ సమాహ్యతః భృత్యో యుక్త సమర్థశ్చ తమాహు పురుషాతమం. ఇక్కడ సేవకుని యొక్క లక్షణాలు చెప్తున్నాడు హనుమంతుడు. సేవకుడు ఏ విధంగా ఉండాలని. మీ ఆచార్య ఏదో శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఇది తప్పనిసరిగా పారాయణ చేయవలసినటువంటి శ్లోకాలు కాబట్టి మీకు అర్థం కాకపోయినా అర్థం మరొకసారి చెప్తాను. తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనుమత అజాత్మా లఘుతాం నిహితః సుగ్రీవశ్చాభిజోషితః అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యా దర్శనేనాద్య ధర్మతః పరిరక్షితః యదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి యది హాస్య ప్రియాఖ్యాతుం న పూర్ణిర్ సదృశం ప్రియం ఏష సర్వస్య భూతస్థు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య తస్తస్తస్య మహాత్మనః ఇత్యుక్త్వాపి హృష్టాంగో రామం తం పరిషస్వతే. హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతః. ఈ 14వ శ్లోకంలో హనుమంతుడిని రాముడు కదిలించుకున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని మీరు వచనం చదవడం కాదు, ఈ 14 శ్లోకాలు పారాయణ చేసుకుని మీరు ఇంకే 5 నిమిషాలు కూడా పట్టదు చేసుకుని పెడితే మీరు ఎటువంటి కార్యం మీద వెళ్ళినా మీకు విజయం లభిస్తుంది. ఆ విధంగా అయిన తర్వాత హనుమంతు వైభవం చెప్పుకున్నాం.
సరే లంకలోకి ఎలా వెళ్ళాలి, వీళ్ళందరూ బయలుదేరారు. రాముడు ఏం చేశాడంటే, మనం ఇప్పుడు సీతాదేవిని చూడడం జరిగింది, ఆవిడ ఎక్కడుందో తెలుసుకున్నారు. ఇంకా లంకకి ప్రయాణం అవ్వాలి. హనుమంతుడిని కేకేసి, హనుమా ఇప్పుడు మనం లంకకి వెళ్ళాలి అంటే, వెళ్ళిపోదామని చెప్పి వానరులందరూ కూడా చాలా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. రాముడు అన్నాడు, ఇవాళ నాకు సాధనత, ఇవాళ అభిజిత్ లగ్నం, మధ్యాహ్నం 12:30 అభిజిత్ లగ్నం. ఈ అభిజిత్ లగ్నంలో బయలుదేరితే ఎటువంటి కార్యమైనా విజయం అవుతుంది అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువుల వారు హనుమంతుడితో చెప్పేటప్పటికీ వాళ్ళకి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. బయలుదేరి సుగ్రీవుడు ఏం చేశాడంటే, మొత్తం సైన్యాన్ని అంతా కూడా 4 విభాగాలుగా చేశాడు. ఎవరి మట్టుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. కానీ ఆ రోజుల్లో వాహనాలు ఏమీ లేవు, నడిచి వెళ్ళడమే. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఏ విధంగా చేశాడంటే, అంగదుడిని ఒక కార్యాన్ని పురమాయించాడు. మయుడు, నీలుడు, జాంబవంతుడు, ఇలా అందరినీ అన్ని కార్యాలకి పురమాయించాడు. పక్కన ఎవరు నడవాలి, రామలక్ష్మణులు ఎవరు తీసుకోవాలి. రాముడినేమో హనుమంతుడు భుజాల మీద పెట్టుకున్నాడు, లక్ష్మణునేమో అంగదుడు భుజాల మీద పెట్టుకున్నారు. వీళ్ళకి కుడివైపున సుషేనుడు కోటి సైన్యంతో నడవాలి. తర్వాత జంబుమాలి కాదు, జాంబవంతుడు వెనకాల ఉన్నాడు, అందరినీ కబలా కాచుకుంటాను. ఒక ద్వివిధుడు ఒక కోటి సైన్యంతో లక్ష్మణుడికి పక్కన వెళ్ళాలి. ఇలా మొత్తం అందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం లంక దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అయితే వానరుడు చపల చిత్తుడు. ఆ పక్క నుంచి వెళ్ళేవాడు ఏమంటాడంటే, చూసుకోవాలి నేను లంకకి వెళ్ళిపోతున్నాను, రావణ్ణి తుక్కు కింద కొడతాం, మీరు ఎవరో అక్కర్లేదు అని రాముడు వినేటట్టుగా ఒక వానరుడు అంటున్నాడు. నీ బలం ఎంతరా, నా బలం చూడు కావాలంటే అని చెప్పి వాడు భుజాలు తెరుచుకుంటున్నాడు. ఇంకో వానరుడు, నీకంటే ముందు నేను లంకకి పెడతాను, నాకు వంతిని కట్టక్కర్లేదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు యజమానికి వినిపించేటట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్రుడు ఏం చేశాడంటే, సుగ్రీవుడిని కేకేస్తే, మొట్టమొదటిగా సుగ్రీవ, నీ దగ్గర కోట్ల సైనిక వానరులు ఉన్నారు. ఈ వానరుల్లో ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని నువ్వు తీసుకురావద్దు, అందరినీ ఇక్కడే కిష్కిందలో ఉంచే. ఎవరైతే బలంగా వెళ్ళగలరో వాళ్ళని పెట్టుకో. శారీరకంగా సామర్థ్యం లేని వాళ్ళని తీసుకురావద్దు. చిన్నవాళ్ళని వాళ్ళు కోట్లు వచ్చేసారు, ఇంకా వీళ్ళు వాళ్ళు లేదు. చిన్న కోతులను తీసుకురావద్దు. బాగా వృద్ధాప్యం వచ్చిన వాళ్ళని తీసుకురావద్దు. అంటే అందరికంటే వృద్ధ వయసు కలిగినటువంటి వాడు జాంబవంతుడు. కానీ జాంబవంతుడు ఉండాలి, మనందరికీ మార్గదర్శిగా ఉండాలి అన్నారు. మొత్తాన్ని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఇంకా సముద్రానికి సేతువు కట్టలేదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, లంకలో జరిగింది ఏమిటంటే, చాలా జాగ్రత్తగా వినండి. రావణాసురుడికి ఉన్నటువంటి అహంకారంకి ఎవరికీ లేదు. తను ఎవరికి చెప్పకుండా చేస్తూ ఉంటాడు. చెప్తే అడ్డం వస్తారేమో మరి ఈ శూర్పణఖ దానికి ఏం తెలుసును, ముసలిదైపోయింది. దాని మాట వినవలసిన పని. రావణాసురుడిగా మాత్రం బుద్ధి ఉండద్దా? బుద్ధి లేదు కాబట్టే అతను పతనమైపోయాడు. అయ్యో, ఇది శూర్పణఖ చెప్పింది. శూర్పణఖ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాముడు అడిగింది. రాముడు ఎలా పెళ్లి చేసుకుంటాడు? సకల గుణాభిరాముడు, ముక్తమోహనుడు, మునులు కూడా మోహిస్తారు. అటువంటి అందగాడు. మరి శూర్పణఖ ఎలా ఉంది? చాలా క్రూరంగా, దుర్మార్గంగా ఉంది. శరీరం అంతా ఒడిలిపోయింది, జుట్టంతా తలబడిపోయింది, అంగాలన్నీ కూడా సృష్టించిపోయాయి. అటువంటి ఈవిడిని నన్ను పెళ్లి చేసుకుంటుందా అని ఆలోచించక్కర్లేదా శూర్పణఖ? అటువంటి శూర్పణఖ వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అనేటప్పుడు పడిపోవడమే చెల్లెలి మాటలకి. ఎందుకంతో ఊహించక్కర్లేదా? ఊహించలేదు రాముడు. వెంటనే మారీచుడి దగ్గరికి రథం మీద వెళ్ళిపోయాడు. అప్పటికే శూర్పణఖ ఎక్కడికి వచ్చింది అంటే, రావణాసురుడి యొక్క సభలోకి వచ్చి చెప్పింది. అక్కడ అందరూ ఉన్నారు.
పోనీ ఈ శూర్పణఖను లోపలికి వెళ్ళమని చెప్పి వాళ్ళతోటి నన్ను ఏం చేయమంటారు అని అడగవలసిన బాధ్యత లేదా రావణాసురుడికి? ఒకవేళ అడిగితే వాళ్ళు ఏమైనా అంటారేమో, వాళ్ళు వద్దంటారేమో. ఏమో ఏంటి ఆ శూర్పణఖ మాట వినడం ఏంటి అనుకో. శూర్పణఖ మాట వినడం ఏమిటి నువ్వు అని అంటారేమో అని వాళ్ళకి ఏమీ చెప్పకుండా గబగబా ఆ సభలోంచి అర్ధనంతరంగా నుంచి వెళ్ళిపోయాడు. ప్రధాని కట్టమన్నాడు, ప్రధానికి సిద్ధం చేసుకున్నాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి ఇతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి కూడా తెలియదు. కొంచెం చెప్పి తెచ్చాడా? చెప్పలేదు. ఈ మంత్రులు సలహాలు ఇవ్వడానికి ఎవరి సలహాలు సంప్రదింపులు లేకుండా వెళ్ళిపోయాడు. మారీచుడిని తీసుకెళ్ళిపోయాడు, సీతని ఎత్తుకొచ్చేసాడు. మరి ఇప్పుడు అయినా కానీ అప్పుడు అనేక మంది ప్రహర్షుడు అంటాడు, రాజా ఆ ఇద్దరు రామలక్ష్మణుని చంపడం ఎంతసేపు? చెడ్డవాడి దగ్గర ఇప్పుడు చెడ్డవాళ్ళే చేరతారు, మంచివాడి దగ్గర మంచివాళ్ళే చేరతారు. ఈ రావణాసుడి దగ్గర ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా రాముడికి ఏదైనా విధోపం చేస్తుంటే, నువ్వు బలవంతుడివి, నువ్వు వెళ్ళు, కుబేరుని చంపావు, కుబేరుడితో యుద్ధం చేసావు, అతని ఇక్కడ ప్రధానులకు వచ్చావు, ఇంకోళ్ళతో యుద్ధం చేసావు, ఇంద్రుడితో యుద్ధం చేసావు, దేవతలతో యుద్ధం చేసావు అనేటువంటి మాటలే. కానీ మేము హనుమంతుడు వస్తే మేము అప్రమత్తంగా ఉండడం వల్ల హనుమంతుడు లంకను నాశనం చేశాడు. మేము ఏమాత్రం ప్రమత్తంగా ఉన్నా కానీ హనుమంతుడికి మేము చెక్క దాని అవకాశాలు ఇవ్వము. మేము అప్రమత్తంగా ఉండడం వల్ల ఒక కోతి ఏం చేస్తుంది అనే భావంతో మేము ఊరుకున్నాం. అంతేత హనుమంతుడు కూడా ఏం లేదు, నేను వెళ్ళి చంపేస్తాను అని మంత్రులు చెప్తున్నారు. మరి మాట వినాలి కదా. ఇంకా ఇంకా అందరూ అన్ని రకాలుగాను సమాధానం చేశారు. చెప్పిన తర్వాత ఆఖరికి విభీషణుడు ఏమన్నాడంటే, అన్నయ్య నువ్వు ఎటువంటి పరిస్థితులు కోరుకున్నావు? సీతాదేవి నువ్వు అనుభవించాలని కోరుకున్నావు, నీకు సాధ్యం అవుతుందా? ఎందుకంటే అక్కడ హనుమ వచ్చాడు, లంకనంతా నాశనం చేశాడు. ఇంత క్రితమే అనేక మంది చెప్పారు, సీతను అర్పించేవయ్యా, లంక నాశనాన్ని కోరుకోవద్దు, అది నీ ఒక్కడితోటే పోదు, లంకంతా నీవు చేస్తావు, నీ బంధుమిత్రులు అందరూ కూడా తెంచిపోతారు, లంక నాశనం అయిపోతుంది, వద్దయ్యా అంటే వినలేదు. ఈ వీళ్ళందరూ కూడా సీతాదేవిని ఎత్తుకొచ్చేసాడు, లంకలో పెట్టేసిన తర్వాత మానవులందరూ సముద్ర తీరానికి వచ్చిన తర్వాత మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసేటప్పటికి ప్రహస్తుడు వీళ్ళందరూ కూడా ఆ సమావేశానికి వచ్చారు. వచ్చి ఏమన్నారు, అందరూ అన్ని రకాలుగాను సమాధానాలు చెప్తున్నారు. ఎవరు కూడా రావణాసురుడికి బుద్ధి మాత్రం చెప్పడం లేదు, వాళ్ళ మాటలే వింటున్నాడు. విభీషణుడు ఏమన్నాడు అంటే, అన్నయ్య నువ్వు చేసినటువంటిది తప్పు పని, నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా చాలా దుర్మార్గంగా చెప్తున్నారు, నువ్వు వాళ్ళ మాట వింటున్నావు, కానీ ఒక్కసారి నీ చెప్పేటువంటి మాట విను అని చెప్పి సీతను పట్టుకెళ్ళి రాముల వారికి అప్పగించే, నిన్ను నువ్వు కాపాడుకో, మనం సుఖంగా రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చును. ఎప్పుడైతే సీతాదేవిని అప్పగించావో రాముడు అక్కడి నుంచి సముద్రం దాటాడు, అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాడు. అనేక రకాలుగా విభీషణుడు చెప్పాడు. ఈ దుర్మార్గులైనటువంటి మంత్రులు చెప్పేటువంటి మాటలన్నీ కూడా విన్నాడు. కానీ విభీషణుడి దగ్గర మాటకు వచ్చేటప్పటికి వెంటనే ఇందాక మారీచుడి దగ్గర ఎలా వెళ్ళిపోయాడు, వీళ్ళని ఎవరితోనో చెప్పకుండా అలా సభలోంచి బయటికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు విభీషణుడు చాలా చిన్నపుచ్చుకున్నాడు, నేను మాట చెప్తుంటే నా మాట కనట్లేదు. ఇన్ని రకాలుగా అయిపోయింది. మళ్ళీ మొదలాడ పొద్దున సభ ఏర్పాటు చేస్తే విభీషణుడితో పాటుగా అందరూ కూడా సమావేశం అయ్యారు. కానీ వాళ్ళ మాటలే వింటున్నాడు తప్ప విభీషణుడు మాటలు వినట్లేదు. అతను ఎవరు? ఏ మంత్రి చెప్పిన మాటలు అన్ని మాటలు విన్నాడు. ఆఖరికి ఏమన్నాడు అంటే, అన్నయ్య నువ్వు కోరుకున్నావు కాబట్టి నిజం చెప్పాను, నువ్వు అడిగావు కాబట్టి సలహా చెప్పాను, ఇప్పుడే నీ దగ్గర ఉండడం వలన నేను నీ దగ్గర ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతుంది అంటావు. రావణాసురుడు ఏమంటాడంటే, మిగిలిన వాళ్ళతోటి శత్రువుల వల్ల భయం లేదు, క్రూర మృగాల వల్ల భయం లేదు,
కానీ ఎవరి వల్ల భయం అంటే జ్ఞాతి వల్ల భయం. దానికి లోకంలో ఒక మాట ఉంది, జ్ఞాతి కంటోను పాముకు మంటోను విషం ఉంటుందని. జ్ఞాతి అంటే అన్నదమ్ముల పిల్లలు. కొద్దిగా ఒకరింట్లో ఎవరైనా బాగుపడ్డాడు అంటే మిగిలిన వాళ్ళు అసూయపడతాడు. వాడికి 2 కార్లు ఉన్నాయి, వాడు చక్కగా సంపాదించుకున్నాడు, సుఖంగా ఉన్నాడు అనేటప్పుడు మిగిలిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నేను అన్నయ్య నువ్వు బాగుండడం నేను కోరుకున్నాను, నా మాట వినలేదు. అంచేత నేను నీ రాజ్యంలో ఉండను, నా వల్ల నువ్వు బాధపడవద్దు, నా వల్ల జ్ఞాతి వల్ల నేను పాడైపోతున్నాను అనేటువంటి మాట వద్దు నీకు. నేను ఇక్కడి నుంచి ఈ లంకా రాజ్యం నుంచి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు వదిన, నీ సంతానము, నీ మంత్రులు అందరూ సుఖంగా ఉండండి అని విభీషణుడు ఏం చేశాట, తన యొక్క మంత్రులు 9 ఉంటే ఆ 9 తీసుకుని ఆకాశ మార్గాన సముద్రాన్ని 100 యోజనాల దూరం దాటేసి రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి పైన ఆకాశంలో ఉన్నాడు. అంగదుడు వీళ్ళందరూ కూడా చూశారు. లంకలోంచి ఒక 5 వచ్చారు, అందులో ఒకడు విభీషణుడు. వీళ్ళు మనకి శత్రువులు, వీళ్ళు రానివ్వద్దు అని చెప్పి అనేక రకాలుగా చెప్తే రాముడు అడిగాడు. చూడండి, రాముడు సభ ఏర్పాటు చేసిన ఆదిలో బాలకాండలో దశరథుడు సభను ఏర్పాటు చేసిన ప్రజల యొక్క మంత్రుల యొక్క సలహాలు తీసుకున్నారు తప్ప వీళ్ళ యొక్క నిర్ణయాలని వాళ్ళ మీద రుద్దలేదు. పట్టాభిషేకం చేయాలి, నేను 60,000 సంవత్సరాలు పరిపాలించాను, ఏం చేద్దాము అనేటప్పటికీ వాళ్ళు చెప్పారు సలహా, అయ్యా రాముడికి పట్టాభిషేకం చేయండి అన్నారు. అలాగే రాముడు కూడా సభ చేశాడు. సభ చేస్తే ఏమన్నాడు, తన మనసులో భావాన్ని చెప్పలేదు ఎక్కడా కూడా రాముడు. వాడు ప్రజలే చెప్పారు, మంత్రులే చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ రావణాసురుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఎవరైతే రావణాసురుడిని పట్టుకున్నారో వాడు నాశనం అయిపోతారు. సీతాదేవిని పట్టుకున్న వాళ్ళు, రాముడిని పట్టుకున్న వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా వినలేదు రావణాసురుడు. విభీషణుడు తన యొక్క 9 మంత్రులతోటి 100 యోజనాల దూరం దాటేసి వెళ్ళిపోయాడు. విభీషణుడు ఏం చేశాడు, శరణాగతి చేశాడు. రాముని యొక్క గొప్ప లక్షణం ఏమిటి అంటే, శరణాగతి. ఎవరైనా శరణు పెడితే వాళ్ళకి శరణు ఇచ్చేస్తాడు. వాడి శత్రువైనా సరే శరణు ఇస్తాడు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి శ్రీరాముడు ఏమన్నాడు అంటే, మీరెవరు కూడా వాళ్ళని శత్రువులుగా పరిగణించకండి, కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, వాళ్ళ మాట విన్న తర్వాత మనం నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు అన్నాడు విభీషణుడు, స్వామి, నేను రావణాసురుని తమ్ముణ్ణి, మేము అన్నదమ్ములు 3. మా పెద్దన్నయ్య రావణాసురుడు, 2వ అన్నయ్య కుంభకర్ణుడు, నేను విభీషణుడిని. నా అన్నగారి యొక్క చేష్టలు పనులు నాకు నచ్చగా నిన్ను శరణు కోరదామని వచ్చాను. తర్వాత నీ ఇష్టం స్వామి అన్నాడు. రాముడు తీసుకుని అతన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అందరికీ చెప్పాడు, ఇతను శత్రువు కాదు, మనకి ఏ ఆపద కూడా చెయ్యడు అన్నాడు. ఆ విధంగా విభీషణుని యొక్క శరణాగతి జరిగింది. శరణాగతి అయిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. పులస్త్య బ్రహ్మ కైకసి అంటే రావణాసురుని యొక్క తల్లి. ఆవిడ ఏమడిగింది అంటే, నాకు కొడుకులు కావాలి అంది. సరే అన్నారు. అయితే ఆవిడ ఏం చేసింది, మనం ఏ పనైనా చెయ్యాలంటే ఆ పనే చెయ్యాలి తప్ప చెయ్యకూడని సమయంలో చేయకూడని పనులు చేయకూడదు. దాంతో అది లోకానికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరుగుతాయి. సూర్యాస్తమయం జరిగినప్పుడు ఏ పనులు చేయాలి అంటే, శివనామాలను ఉచ్చరిస్తూ దేవుడి దగ్గర కూర్చుని దీపం వెలిగించండి సూర్యాస్తమయం సమయంలో. ఆ సమయంలో పరమశివుడు దేవితోటి నంది వాహనం మీద తిరుగుతూ ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో చూస్తారు. అటు పార్వతీదేవి చూస్తుంది, పరమశివుడు చూస్తాడు. అంతే తప్ప ఆ సమయంలో అన్నం తినడం కానీ, నిద్రపోవడం కానీ, లేకపోతే జుట్టు విరబోసుకుని ఉండడం కానీ, గోళ్ళు తీసుకోవడం కానీ, ఇంకోటి ఏమిటి అంటే వేళాపాళ లేకుండా భర్తతో సంగమం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చెయ్యకూడదు.
చాలా దారుణాలు జరుగుతాయి. అప్పుడు పులస్త్య బ్రహ్మ ఏమన్నాడు అంటే కైకసి అంటే రావణాసురుని యొక్క తల్లి, నువ్వు చెయ్యకూడని సమయంలో చెయ్యకూడని పనులు చేసావు కాబట్టి దుర్మార్గులైనటువంటి కొడుకులు పుడతారు. అప్పుడు ఆవిడ తండ్రిని అడిగింది, నాన్న తప్పైపోయింది నాన్న, నువ్వు తప్పైపోయినా కార్యం అయిపోయింది, ఇక ఎవరు చేయలేరు, మరి నాకు ఏదైనా తరుణోపాయం చెప్పా అని చెప్పి అడిగేటప్పటికీ మొట్టమొదటి ఇద్దరు దుర్మార్గులుగా పుడతారు, మూడో వాడు సత్వగుణాలతో పుడతాడు, అతను మిమ్మల్ని ఉండడు, అంతేగా మీ దగ్గర ఉండడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు కైకసి విభీషణుడు అడుగుతుంది, నాయన ఒకసారి మీ అన్నయ్యకి చెప్పరా, మీ అన్నయ్య నా మాట వింటలేదు, సీతాదేవిని ఎత్తుకొచ్చి ఇచ్చాడు, నా మాట వెళ్ళి. రాక్షసులు అంటే అందరూ కోరలతో ఉంటారని కాదు, మనలో కూడా రాక్షసులు ఉన్నారు. ఓ మాట చెప్పాలంటే మనలో కూడా రాక్షసుడు ఉన్నాడు, మనలో కూడా రామచంద్రమూర్తి ఉన్నాడు. ఏదో కోరలు ఉన్నాయి అని కాదు, చెడ్డ ఆలోచన, ఎదరవాడిని చూసి అసూయ, ఎదరవాడిని చూసే దుర్మార్గపు ఆలోచన, ఎదరవాళ్ళు బాగుంటే అసూయ పట్టడం, ఓరవలేనితనం ఉండడం, ఇవన్నీ కూడా రాక్షస లక్షణాలే. సత్వగుణం, తమోగుణం, తామసగుణం. సత్వగుణం అంటే సాఫీగా ఉండడం, ఎదరవాళ్ళకి అపకారం చేయకుండా ఉండడం, ఎదరవారికి మేలు చేయడం, ఇది సత్వగుణం. రజోగుణం అంటే కొద్దిగా అహంకారం ఉంటుంది కానీ వాళ్ళ వల్ల బాధ లేదు. తమోగుణం ఉంటుంది చూసారా, ఆ తమోగుణం పూర్తిగా రాక్షసులుగా ఉంటుంది. ఆ తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు మనలో కూడా ఉన్నారు. ఒకసారి రజోగుణంలోంచి తమోగుణంలో గడిపోతారు, తమోగుణం నుంచి సత్వగుణంలో గడిపోతారు. ఇది ఎలా ఎక్కడ వస్తుంది అంటే గుణత్రయ విభాగ యోగము అని చెప్పి భగవద్గీతలో వస్తుంది. సత్వగుణం ఎలా ఉంటుంది, రజోగుణం ఎలా ఉంటుంది, తమోగుణం ఎలా ఉంటుంది, ఈ ఒక గుణం నుంచి ఒక గుణంలోకి ఎలా పెడతారు, ఇవన్నీ కూడా భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అని చెప్పి 14వ 15వ అందులో వస్తుంది. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ గుణత్రయ విభాగం మనం చెప్పుకుంటే మనుషుల యొక్క తత్వాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ రాముడు, రావణాసురుడు, కుంభకర్ణుడు తమోగుణం, విభీషణుడు సత్వగుణం, మొత్తం అయిపోయింది. ఎన్ని రకాలుగా చెప్పాను. అప్పుడు రాముడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఇప్పుడు మనం సముద్రం దాటాలి, ఏం చెయ్యాలంటే సలహా అడిగాడు. ఏం చెయ్యాలని సలహా అడిగేటప్పటికీ ఆ సభలో ఎవరున్నారు, విభీషణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, అంగదుడు, సుగ్రీవుడు, మైనాకుడు, జాంబవంతుడు, నీలుడు, ద్వివిధుడు, ఇలా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పారు తప్ప మనం వెళ్ళిపోగలం అని ఎవరు కూడా చెప్పలేదు. కానీ హనుమంతుడు మాత్రం ఏమన్నాడు, 100 యోజనాల దూరం ఉంది, అక్కడికి వెళ్ళడం కష్టం, అక్కడ నేను లక్షల మంది రాక్షసులను సంహరించాను, నేను చూశాను కాబట్టి రామ చెప్తురా నీకు, లక్షల మంది సంహరించాను, ఇంకా కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, అయినా కానీ మనం వెళ్ళగలం. కారణం ఏమిటి, నీ యొక్క ప్రోత్సాహం, నీ యొక్క ఆశీర్వాద బలం, నీ యొక్క బలంతో మనందరం వెళ్ళగలం అన్నాడు. సరే, అప్పుడు రాముడు ఏం చేశాడంటే 3 రోజులు ఉపవాస దీక్ష తీశాడు. చేసి దర్భాసనం వేసుకొని సముద్రానికి దగ్గర ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక మీద దర్భాసనం వేసుకొని దీక్ష చేశాడు. 1 రోజు అయ్యింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, ఆ సముద్రుడు దర్శనం ఇవ్వలేదు. సముద్రుడు ప్రత్యక్షం అయితేనే ఈ సమస్య సానుకూలం అవుతుంది. 3వ రోజున ఎప్పుడైతే చేయలేదో రాముడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి దర్భపుడకను తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని పురమాయించి ప్రయోగిద్దామని చెప్పి తీసుకున్నాడు. తీసుకునేటప్పటికీ అప్పుడు గజగజలాడిపోతూ సముద్రుడు వచ్చాడు. సముద్రంతో పలకవలసినటువంటి పలుకులన్నీ పలికిన తర్వాత మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను బాణాన్ని సంధించానంటే అది విడిచిపెట్టి తీరవలసిందే అంటే సముద్రం చివర ఉన్నారు రాక్షసులు, మందులు, వాళ్ళ మీద ఈ బాణం విడిచిపెట్టరామా అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత రామి నన్ను ఏం చేయమంటావు అని అడిగేటప్పటికి మేము సముద్రం దాటాలి, నా భార్య సీతాదేవి లంకలో ఉంది అనేటప్పటికీ స్వామి విశ్వకర్మ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న రాక్షసులందరూ కూడా బాలకాండలో చెప్పుకున్నాం, దేవతల యొక్క అంశలతో పుట్టారు. బ్రహ్మగారి వల్ల జాంబవంతుడు పుట్టాడు, సూర్యుడి వల్ల వాలి పుట్టాడు, తర్వాత వాయువు వల్ల హనుమంతుడు పుట్టాడు. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క అంశంతో భూమి మీద పుట్టారు.
విశ్వకర్మ అనేటువంటి ఒక దేవత యొక్క అంశతోటి నీరుడు పుట్టాడు. రావణాసురుడు ఏమన్నాడు అంటే, సముద్రుడు ఏమన్నాడు అంటే, రామ ఈ యొక్క సైన్యంలో నీరుడు ఉన్నాడు. అతడు ఎవరు అంటే విశ్వకర్మ యొక్క అంశతో వానుడుగా పుట్టాడు. అతను ఏది వేసినా సముద్రం మీద తేలుతుంది. అతనికి రాళ్ళు ఇవ్వండి, రథం వద్దిన సేతువు నిర్మించుకోండి అన్నారు. సరే రాముడు సరే అన్నాడు. సముద్రుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నీరుడి యొక్క సహకం, నీరుడు బండలన్నీ పట్టుకొస్తున్నాడు. వాళ్ళందరూ పట్టు సైనికులు వానరులు అందరూ పెద్ద పెద్ద పర్వతాలు, బండలు, చెట్లు ఇవన్నీ పట్టుకొస్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చి నీరుడికి అందిస్తున్నారు. నీరుడు దాన్ని చేతులు కట్టేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన పుచ్చుకుంటున్నాడు. అంటే నీరుడికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే సముద్రం మీద ఏ వస్తువు వేసినా కానీ మునిగిపోదు. ఒకవేళ చెట్టు తేలితే తేలుతుంది, కానీ బండరాళ్ళు ఇవన్నీ కూడా సముద్రంలో మునిగిపోతాయి. నీరుని యొక్క ప్రభావం వల్ల రాళ్ళన్నీ తేలుతున్నాయి. వంతెన నిర్మాణం జరిగిపోయింది. లంకలోకి రాక్షసులు ప్రవేశించారు. లంకలోకి వానరులు అందరూ, కోటాను కోట్ల వానరులు అందరూ కూడా లంకలో ప్రవేశించారు. లంక ఎక్కడ పట్టకుండా ఉంది. పైనుంచి రావణాసురుడు చూశాడు. అయ్యా బాబోయ్ అనుకున్నాడు, కానీ పైకి మాత్రం చెప్పలేదు. ఏమంటున్నాడు, నా తప్పు లేదు, సీతాదేవిని ఆవిడ ఎక్కడ పోయి పెళ్లి చేసుకుంటానది నన్ను అది నెపం ఆవిడ మీద గెంటేస్తున్నాడు. మంత్రుల మీదకే నెపం గెంటేస్తున్నాడు తప్ప తన మీద ఉంచుకోవట్లేదు. ఈ విధంగా జరుగుతుండగా ఇంకా యుద్ధం ప్రారంభం అయ్యేటువంటి సమయంలో రాముడు ఏం చేశాడు అంటే అంగదుడిని కేకేసి, అంగద ఒక్కసారి రావణాసుడి దగ్గరికి వెళ్ళి కిష్కింద నుంచి వానరుడు వచ్చారు. తర్వాత ఈ వానరుల యొక్క సంఖ్య చెప్పు, వానరుల యొక్క బలం చెప్పు. చెప్పిన తర్వాత మర్యాదగా సీతాదేవిని పట్టుకొచ్చి రాముడికి ఇచ్చేసేయి. రాముడికి ఇస్తే నువ్వు బతికిపోతావు అని చెప్పి తను దూతకి చెప్పవలసినటువంటి మాట అన్నీ కూడా రాముడు అంగదుడికి చెప్పాడు. అంగదుడు రావణాసురుని యొక్క భవనానికి వెళ్ళాడు. వెళ్ళి ఈ దుర్ముఖుడు, ప్రహస్తుడు, తర్వాత మయుడు, వాళ్ళు రావణాసురుని యొక్క దుర్మార్గాలు కొన్ని చెప్పుకోవాలి అంటే మయుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన కూతుర్ని తీసుకుని ఒక అడవిలో ప్రయాణం చేసి వెడుతుంటే అతన్ని అడ్డగించి అతని కూతురైనటువంటి మండోదరిని బలవంతంగా అలా తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఇతను చేసినవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి కార్యాలే. ఒక్కడే మంచి పని లేదు. కానీ అతని దగ్గర ఉన్న మంచి పని ఏమిటి అంటే తత్కాల శివపూజ దురంధరుడు, 4 వేదాలు చదువుకున్నాడు అనే అదొక్కటే అతని దగ్గర ఉన్న మంచి గుణం. 6 సమయాల్లోనూ శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు. 3 షట్కాల శివపూజ దురంధరుడు ఒకటి, తర్వాత వేదాలన్నీ నేర్చుకున్నాడు ఒకటి. ఆయన ఆ లంకలో బ్రాహ్మణులు ఉన్నారు. ఆ బ్రాహ్మణులందరూ కూడా అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రావణాసురుని యొక్క క్షేమం కోసం. ఏమండి ఈ 6 కాలాలు బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి బాగా ముందు 3:30 ప్రాంతంలో అదొక సమయం. అప్పుడు అభిషేకం చేసేవాడు. సూర్యోదయానికి అభిషేకం చేసేవాడు. సూర్యుడు 4 జాముల పొద్దుకు ఎక్కిన తర్వాత ఒక అభిషేకం చేసేవాడు. మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తికి ఎక్కిన తర్వాత అభిజిత్ లగ్నంలో అభిషేకం చేసేవాడు. సాయంకాలం ఎన్ని అక్కడికి 4 అయ్యింది. సాయంకాలం 4 అయ్యింది.
సాయంకాలం 4-5 అయింది కదా, అర్ధరాత్రి సమయంలో కూడా అభిషేకం చేసేవాడు. ఎక్కడున్నా సరే మన ఇంటి దగ్గర కూర్చొని అభిషేకం చేయాలని లేదు, శివలింగాన్ని తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ అభిషేకం గొప్ప శివభక్తుడు. మరి అటువంటి శివభక్తులు కానీ రావణాసుడి దగ్గర ఆ దుర్మార్గత్వం లేకపోతే ఎవరు ఎందుకు కూడా ఆయనకి సాటి రారు. అటువంటిది కానీ ఆయన దగ్గర ఉన్నది ఏమిటంటే దుర్మార్గత్వం ఉంది, అందువలన నాశనం అయిపోయాడు. పైగా రెండోది ఏంటంటే పరస్త్రీ వ్యామోహం. ఏదైనా క్షమించచ్చు కానీ పరస్త్రీ వ్యామోహం క్షమించకూడదు, నాశనం అయిపోతాడు. అక్కడ దుర్యోధనుడు ద్రౌపదిని అవమానం చేశాడు, వంశ నాశనం అయిపోయాడు. అంచేత పరస్త్రీ కేసి కన్నెత్తి చూడకూడదు. భాగవతంలో అంటాడు, అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరైనా పరాయి స్త్రీలు కనిపిస్తే ప్రహ్లాద చరిత్రలో వస్తుంది భాగవతంలో, అన్యకాంతలు అడ్డంబైన ఎవరైనా స్త్రీడు ఎదురైతే మాతృభావన చేసి మరలువాడు. తల్లి అనేటువంటి భావంతో పక్కకి తప్పుకునేవాట. చేత పరస్త్రీ అంటేనే తల్లి, ఇంకో భావన రాకూడదు. వచ్చిందా అతను నాశనమే. అది ఈ విధంగా జరిగింది. మళ్ళా రాముడి అంగద రాయబారం కూడా అయిపోయింది. అంగద రాయబారం అయిన తర్వాత ఇంకా ఇతను చెప్పిన మాట విండు అని అన్న తర్వాత వెళ్ళిపోయాడు అంగదుడు. ఇంకా ఆయన రావణాసురుడు వింటలేదండి అని చెప్పి రాముడికి చెప్పిన తర్వాత యుద్ధం ప్రారంభం అవుతోంది. అనేక మంది రాక్షసులు వస్తున్నారు. మొట్టమొదటి రాజుగారు యుద్ధానికి రారు, ఆయన దగ్గర ఉన్నటువంటి సేనాపతులు వస్తారు, సైనికులు వస్తారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళు యుద్ధాలు చేస్తారు. ఒక్కొక్క సేనాపతి లక్షల సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళందరినీ కూడా సంహరిస్తున్నారు. అయితే అక్కడ ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ ఇంద్రజిత్తు ఎవరు అంటే రావణాసురుని యొక్క కుమారుడు ఇంద్రజిత్తు. అతను ఏం చేశాట, నాన్న నువ్వు ఇంటి దగ్గర ఉంటావు, నేను వెళ్ళి రామలక్ష్మణుని సంహరించుకొస్తాను, వాళ్ళని చంపేసి తినేసి వస్తానని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ రావణాసుడు ఏం చేశాడు, కొడుకుని వెళ్ళమన్నాడు. అతను మండోదరి వీరతిలకం దిద్దిన తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. అతను ఏమిటంటే మాయా యుద్ధంలో బాగా పేరు పొందినటువంటి వాడు ఇంద్రజిత్తు. అనేక మందిని సంహరించాడు. ఆ మాయా యుద్ధం చేస్తుంటే అతను రథం కనపడదు, ఆకాశంలో ఉంటాడు, బాణాలు వేస్తూ ఉంటాడు. మరి ఈ బాణాలు ఎక్కడ వేయగలరు, ఎక్కడా వేయలేరు. అంతట్లో నాగాస్త్రాన్ని వేశాడు ఇంద్రజిత్తు. ఎవరి మీద? రామలక్ష్మణుల మీద నాగాస్త్రం వేసేటప్పటికి ఆ నాగాస్త్రం యొక్క ప్రభావం చేత రాముడు లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయారు. ఎప్పుడైతే నాయకులు స్పృహ తప్పి పడిపోయారో మిగిలిన సైనికులందరూ కూడా భయపడి పారిపోతారు. ఆ విధంగా పారిపోతుంటే సుగ్రీవుడు జాంబవంతుడు వాళ్ళందరినీ కూడా ఆఫ్ చేసి, వీళ్ళకి ప్రాణం పోలేదు. జాంబవంతుడు ఏమన్నాడంటే ఈ రామలక్ష్మణులకి ప్రాణం పోలేదు, వీళ్ళు బతికే ఉన్నారు కాబట్టి మీరు పారిపోకండి చెప్పి పారిపోయే వాళ్ళందరినీ కూడా ఆఫ్ చేశాడు. చేసిన తర్వాత వీళ్ళలో ఒక వైద్యుడు ఉన్నాడు, సుసేనుడు. అతను వానరుడే. అతను ఎవరి అంశతో పుట్టాడు అంటే అశ్విని దేవతల యొక్క అంశతో పుట్టాడు. అంటే అశ్విని దేవతలు తమ యొక్క తేజస్సుని అతను ఎందుకు ప్రవేశపెట్టారు. అతను ఆ సుసేనుడు ఏమన్నాడు, వీళ్ళు రామలక్ష్మణులు మరణించలేదు. హిమాలయ పర్వతాల్లో సోణ పర్వతం ఉంది. ఆ పర్వతం మీద సంజీవుని, ఆ హిమాలయాలు గోళ్ళని పర్వతాలు ఉన్నాయి హిమాలయాల దగ్గర, అందులో సంజీవ పర్వతం ఉంది. ఆ పర్వతం మీద మూలికలు ఉన్నాయి, 4 రకాలైనటువంటి ఆ మూలికలు తీసుకొచ్చి ఆ మూలికలను వాసన చూపిస్తే రామలక్ష్మణులు బతుకుతారు అన్నాడు. మరి ఆ మూలికలు ఎవరు తీసుకుని రావడానికి ఎవరు సమర్థులు అంటే ఒక హనుమంతుడే. హనుమంతుడిని పురమాయించారు. నువ్వు రేపు సూర్యోదయంలోగా తీసుకురావాలి ఈ మూలికలు, తీసుకురాకపోతే రామలక్ష్మణులు మరణిస్తారు. జరగరాని ఘోరం జరిగిపోతుంది.
అని సుసేనుడు చెప్పేటప్పటికీ అతను ఏం చేశాడు, హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ విలువలా బంగారు రంగులో ప్రకాశిస్తున్నాయి. ఈ మణులన్నీ కూడా ఆ పర్వతం మీద చక్కగా ప్రకాశిస్తున్నాయి. ప్రకాశిస్తుంటే హనుమంతుడికి అనుమానం వచ్చింది. ఏ పర్వతం ఈ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ వృక్షాలు ఆ మందులు ఏమిటో తెలియలేదు. వెంటనే ఆ పర్వతాన్ని చేతితో తీకేశాడు, అరిచేతిలో పెట్టుకున్నాడు. తెల్లారకుండా వచ్చాడు. ఓ పక్కన సూర్యోదయం అయిపోతుంది. సూర్యోదయం అయిపోతే రామలక్ష్మణుడు చనిపోతారు, చాలా భయపడుతున్నారు. అతనిలో ఈ ద్రోణ పర్వతాన్ని ఎత్తుకుని వస్తున్నాడు, ఆ సంజీవ పర్వతాన్ని ఎత్తుకుని వస్తున్నాడు. ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఔషధ మొక్కలన్నీ కూడా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంటే అప్పుడు అంగదుడు అంటాడు, ఈ బడులు ప్రకాశించడం, ఈ పర్వతం ప్రకాశించేటప్పటికి సూర్యోదయం అయిపోతుంది. సూర్యోదయం అయిపోతే రామలక్ష్మణుడు బతకరు అని చెప్పి భయపడిపోతాడు సుగ్రీవుడు, అంగదుడు. అప్పుడు జాంబవంతుడు ఉన్నాడు, పెద్దవాడు మరి పెద్ద దిక్కు కదా, కుటుంబానికి పెద్ద దిక్కు ఇప్పుడు కావాలి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పెద్దవాళ్ళని మనం ఇప్పుడు తృణీకార భావంతో చూస్తున్నాం. మనం తాత ఉన్నాడు అంటే చెప్పకూడని మాట, కానీ ఇంట్లో వేస్ట్ బాక్సులు ఉన్నాయా అని పెళ్లి కూతురు అడుగుతుంది. వేస్ట్ బాక్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? అత్తగారు మామగారు. ఇంకో గొప్ప పేరు పెట్టారు, రాహుకేతులు ఉన్నారా మీ ఇంట్లో? నేను ఎవరిని అంటలేదు, సహజంగా లోపల మా అన్నగారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేద్దామని పెడితే ఈయన ఏదో అడుగుతుంటే హౌ డేర్ యు ఆర్ అని ఆ అమ్మాయి పెళ్లి కూతురు మామగారు కాబోయే మామగారిని అడిగింది. నోరు మూసుకుని వెనక్కి వచ్చేసారు. ఆ విధంగా ఉన్నారు. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నాను అక్కడ వాడు చూసేటప్పటికి, ఆ పర్వతం చూసేటప్పటికి పర్వతం సూర్యోదయం అయిపోతుందని చెప్పి వాళ్ళు బాధపడిపోతున్నారు. కొంతమంది వానవులు ఏడ్చేస్తున్నారు. అప్పుడు జాంబవంతుడు కుంటికి పెద్ద దిక్కు అండలో ఈ సందర్భంగా మాట వచ్చింది, జాంబవంతుడు మీరు ఎవరు కూడా బాధపడకండి, సూర్యోదయం కావట్లేదు, హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకొస్తున్నాడు, దాని యొక్క కాంతి అనేటప్పటికీ హనుమంతుడు వచ్చాడు. అందులో ఉన్నటువంటి 4 రకాల ఔషధాలని సుషేనుడు తీసుకున్నాడు. వెళ్ళక ముక్కు దగ్గర పెట్టేటప్పటికి దాని యొక్క వాసన పీల్చేటప్పటికి రామలక్ష్మణులు బతికారు. మళ్ళీ యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందిట, ఇంద్రజిత్తు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాన్నగారండి రామలక్ష్మణుడు కొట్టేశాము, వాళ్ళు చచ్చిపోయారు అన్నాడు. మళ్ళీ ఈ సుషేనుడు ఇంద్ర ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళడం, ఆ సంజీవ పర్వతాన్ని తీసుకురావడం అది ఈ ఇంద్రజిత్తుకి తెలియదు. అతను ఏమనుకున్నాడు, వాళ్ళు స్పృహ పడిపోయారు, చచ్చిపోయారు. రాముడు లక్ష్మణుడు కాలం చేసేసారు. అందుకు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వెళ్ళడమే కాకుండా సీత దగ్గరికి వెళ్ళి కొంత సైన్యాన్ని తీసుకుని, రథాన్ని తీసుకుని సీతాదేవి దగ్గరికి వెళ్ళి అతను ఏం చేశాడు, ఒక రాముడు పోలికలతో ఉన్నటువంటి శిరస్సు, లక్ష్మణుడి పోలికలతో ఉన్నటువంటి శిరస్సు, 2 శిరస్సులు కూడా ఒక రాక్షసుడు ఏం చేశాడంటే పుచ్చుకుని వెళ్ళాడు. ఆ దూరంగా నుంచున్నాడు. ఆ ఇంద్రజిత్ అంటాడు సీతాదేవి తోటి, నీ భర్త మరిది చచ్చిపోయారు, ఇద్దరు చంపించే నేను. రాముడు మరణించాడు, లక్ష్మణుడు మరణించాడు అని చెప్పి అని అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుడిని రాముడి శిరస్సు, లక్ష్మణుడి శిరస్సు తీసుకురామంటాడు. తీసుకువస్తాడు. వాడు చూసేటప్పటికి పాపం సీతాదేవి మూర్చిపోతుంది. మూర్చిపోయిగా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సైనికులు ఏమంటారు అంటే రాముడు చనిపోయాడు అంటే వైధవ్యం వచ్చినట్టే. ఇక్కడ జాగ్రత్తగా వినండి, రాముడు చనిపోయాడు అంటే సీతాదేవికి వైధవ్యం వచ్చినట్టే. ఇంద్రజిత్ ఏం చేశాడు, అతని యొక్క నాన్నగారి యొక్క పుష్పక విమానాన్ని తీసుకొచ్చి అందు మీద సీతాదేవిని చూపించి రామలక్ష్మణుని చూపించమని చెప్పి సైనికుడికి చెప్తాడు. వాళ్ళు ఆ పుష్పక విమానం తీసుకొచ్చారు, సీతాదేవిని అందు మీద ఎక్కించారు. అక్కడ ఈ విభీషణుడు ఈ ఇంద్రజిత్తు ఇచ్చినటువంటి సూచన ఏమిటి అంటే అక్కడ సీతాదేవిని కిందకి దిగనివ్వకండి,
సీతాదేవిని కిందకి దిగమని. దిగినవకని చెప్పారు. వాళ్ళు ఇంద్రజిత్తు చెప్పినట్టుగా అక్కడ తీసుకెళ్ళారు. రాముడు లక్ష్మణుడు స్పృహ లేని పరిస్థితిలో ఉన్నారు. చూసేవాళ్ళకి చచ్చిపోయాడా, ఇద్దరు కాలం చేసేసారా అనే భావం ఉంది. వెంటనే తీసుకొచ్చి అశోకవనంలో సీతాదేవిని వదిలేశారు. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అక్కడికి త్రిజట అనేటువంటి ఆవిడ వచ్చింది. త్రిజట ఆవిడ ఎవరు అంటే విభీషణుని యొక్క కుమార్తె. విభీషణుడు తన యొక్క నలుగురు మంత్రులే వెళ్ళారు తప్ప అతని భార్యా పిల్లలు ఇక్కడే లంకలోనే ఉండిపోయారు. ఆవిడ చాలా మంచి ఆవిడ. సీతాదేవిని రాక్షస స్త్రీలు బాధలు పెడుతుంటే ఆవిడే పాపం ఓదారుస్తూ ఉండేది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ సీత, రాముడు చచ్చిపోలేదు, జీవంతో ఉన్నాడు, లక్ష్మణుడు జీవంతో ఉన్నాడు. నేను ఎలా చెప్తున్నాను, నేను ఎందుకు చెప్తున్నాను, నేను చూసి చెప్పట్లేదు. ఏం చేత అంటే పుష్పక విమానం మీద భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎక్కలేదు. పుష్పక విమానం ఎక్కించుకోదు. నువ్వు 8 ఎక్కావు, పుష్పక విమానం మీద ఎక్కావు. ఆ ఎక్కడానికి అర్హత ఎవరికి ఉంటుంది? మాంగళ్యంతో ఉన్నటువంటి స్త్రీ మాత్రమే ఎక్కగలదు తప్ప భర్త పోయినటువంటి విధవ ఎక్కలేదు. మరి రాముడు ఇంద్రజిత్ ఏమని చెప్పాడు? రావణాసురుడు ఇంద్రజిత్ రామలక్ష్మణుడు చనిపోయారు అన్నాడు. ఎప్పుడైతే రాముడు చనిపోయాడో నువ్వు వైద్యం పొందినట్టే కదా లెక్క. మరి నువ్వు పుష్పక విమానం ఎక్కావు కదా, మరి నువ్వు పులిస్త్రీవే. రాముడు బతికే ఉన్నాడు, స్పృహ తప్పిపోయాడు, కంగారు పడుకో అన్నాడు. అయ్యింది. ఆ విధంగా సీతాదేవిని త్రిజట ఊరడించింది. ఇంకా తర్వాత రోజుని వీళ్ళకి బలం వచ్చిన తర్వాత ఇంద్రజిత్తు వెళ్ళాడు యుద్ధానికి. రాముడు లక్ష్మణుడు బతుకున్నాడని తెలిసి చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు తన యొక్క మాయలన్నీ కూడా చూపించాడు. ఆ మాయలన్నింటినీ కూడా తిరస్కరించి రాముడు లక్ష్మణుడు కలిసి ఆ ఇంద్రజిత్తుని సంహారం చేశాడు. సంహారం చేసిన తర్వాత జరిగింది ఏమిటి అంటే, ఇంకా రావణాసురుడు అప్పుడు అనుకుంటాడు, నాకు చావు తప్పదు, అయినా సరే నేను సీతని కొనం, నాకు చావు తప్పదు, అయినా సరే నేను సీతని కొనం అంటాడు. భారతంలో కర్ణుడు పడిపోయిన తర్వాత నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేతను వాసవ చేతను ధరచే 6 వల్ల నీ ప్రాణం పోతుంది అంటారు. ఏమిటి అంటే బ్రహ్మగారు కాదు, భూమి చెప్పించింది కర్ణుడిని. ఒక అమ్మాయి, ఇంద్రుడే ఒక అమ్మాయి కింద వచ్చాడు. వచ్చి నెయ్యి పట్టుకెడుతుంటే ఆ నెయ్యి ఒరికిపోతే నాకు ఆ నెయ్యే కావాలి అంటుంది ఆ పిల్ల. అప్పుడు కర్ణుడు రథం దిగి ఇది నేను నెయ్యి ఇస్తానంటే నువ్వు ఇచ్చే నెయ్యి నాకు అక్కలేదు అంటుంది. భూదేవిని పిండుతాడు. మట్టి ఎక్కడైతే నెయ్యి ఒరికిందో ఆ నెయ్యి తీసుకుని పిండాడు. అంచేత భూదేవి నన్ను పిండుతావా, ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది. నెయ్యి ఒరికిపోతే ఎత్తేకండి, అది ఆవిడికే అప్పగించాం, ఆ అమ్మకి అప్పగించేసాం. అమ్మకి యోగం ఉంది కాబట్టి అక్కడ నెయ్యి ఒరికింది. మీ అబ్బాయిని తిట్టకండి, ఒరికిపోయిన నెయ్యిని ఎత్తకండి. ఆ నెయ్యి భూమి మీద పడేటప్పుడు నాకు ఆ నెయ్యే కావాలి అనేటప్పటికి ఆ కర్ణుడు ఆ నెయ్యి తీసుకుని గట్టిగా పిండాడు. అరచేతిలో భూదేవి ప్రత్యక్షమైంది కర్ణుడికి. నన్ను పిండుతావా, నువ్వు నన్ను ఇంత రప్తులు చేస్తావా, నీ యుద్ధ సమయంలో నీ రథం భూమి మీద కుంగిపోకాగా అని చెప్పిస్తుంది. అలాగా నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేతను వాసు ధర చేతను అరయంగా కర్ణుడికి 6 చేతను. అలాగా భీముడికి 5 వల్ల చావుంది. ఎవరు 5? బ్రహ్మగారు. ఆయన బ్రహ్మగారిని గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారు నాకు చావు లేకుండా మనం అన్నాడు. అలా ఇవ్వడం కుదరదు అన్నాడు. మానవులంటే తృణీకార భావంతో, వానరులంటే తృణీకార భావంతో మానవులు వానరుల్ని వదిలేసి మిగిలిన సమస్త వాళ్ళ వల్ల చావు లేకుండా కోరుకున్నారు. మరి అక్కడ చావు వచ్చినట్టే కదా ఒకటి. రెండోది, నందీశ్వరుడిని చూసి నవ్వాడు. నందీశ్వరుడు ఏమన్నాడంటే కోతి ముఖం అని చెప్పి నందీశ్వరుడిని హేళన చేసేటప్పటికి అతను కూడా శపించాడు.
నా కోతి ముఖం వల్లే, నా కూతుల వల్లే నీ వంశం నాశనం అయిపోతుంది అని నందీశ్వరుడు రావణాసురుడిని శపించాడు. తర్వాత వేదవతి, ఆవిడ మహా అండగత్తి, ఆవిడ భయంకరంగా అనుభవించాలని చెప్పి బలవంతంగా లాక్కెడుతూ ఉంటాడు. ఆవిడేముంది, నువ్వు అనుమతి లేకుండా ఏ స్త్రీ అయినా బలాత్కారం చేస్తే నీ తల 1000 ముక్కలు అయిపోతుంది అని చెప్పించింది. తర్వాత కుబేరుని యొక్క కొడుకు నలగ్రీవుడు, ఆవిడ అతని యొక్క ప్రియురాలు రంభని దారుణంగా మానభంగం చేశాడు రావణాసురుడు. ఈ రోజులకైతే అనుమతి లేకుండా ఏ స్త్రీనైనా సరే నువ్వు మానభంగం చేస్తే నీ శిరస్సు బద్దలైపోతుంది. ఇన్ని శాపాలు రావణాసురుడు ఉన్నాయి. ఈ దౌర్భాగ్యుడికి ఇప్పుడు శాపాలు గుర్తుకొచ్చాయి. ఇంకా నాకు చావు తప్పదు అనుకున్నాడు. అప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. వెళతానన్నాడు. చాలా భయంకర రాముడికి బయలుదేరాలనుకుంటాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు కుంభకర్ణుడు, తన సోదరుడు. ఆ కుంభకర్ణుడు కూడా ఒక శాపం ఉంది బ్రహ్మగారి వల్ల. ఏంటి ఆ శాపం అంటే, భయంకరంగా అందరినీ తినేసేస్తున్నాడు. లోకంలో మనుషులు ఎవరు ఉండట్లేదు, మునులు ఎవరు ఉండట్లేదు. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు అంటే, బ్రహ్మగారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి అడిగారు, ఏమండి మీరు వరం ఇచ్చారు, అసలు లోకంలో ఎవరిని ఉండనివ్వట్లేదు, మహా దుర్మార్గుడు అంటే, ఇతను అన్నం తిన్నంతసేపే తర్వాత నిద్రపోతాడు. అప్పుడు ఆ కుంభకర్ణుడికి వరం ఇచ్చాడు. వరం ఇస్తుంటే ఆ బ్రహ్మగారి యొక్క భార్యని కుంభకర్ణుని యొక్క నాలిక మీద ప్రవేశపెట్టాడు. అతను ఏమడిగాడు అంటే, అతను ఏమంటున్నాడు, నేను నిర్దయంగా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మునులే సంహరిస్తాను, తినేస్తాను అన్నాడు. ఆవిడ ఒక ఒత్తు తప్పు పలికించింది. నిర్దయ కాదు, నిద్ర. ఏమన్నా అర్థమైంది? ఇప్పుడు నిర్దయ అని చెప్పి ఆ కుంభకర్ణుడు అడగాలి. కానీ సరస్వతి దేవి యొక్క ప్రభావం వల్ల ఆయన ఏమని అడిగాడు, నిద్ర అడిగాడు. తథాస్తు ఉంది అన్నాడు బ్రహ్మదేవుడు. అక్కడ వచ్చి నిద్రపోతున్నాడు. సరే వాళ్ళు సేవ, మరి అతడు కుంభకర్ణుడు లేచేటువంటి సమయం కాదు. రావణాసురుడు సైనికుల్ని పంపించి కుంభకర్ణుడిని లేవగొట్టండి అన్నాడు. లేవగొట్టడం అంటే కుంభకర్ణుడు లేవగొట్టడం అంటే మాట. కుంభకర్ణుని లేవగొట్టడం అంటే మాటలా? అతని భవనమే 5-6 యోజనాల దూరం వెడలుతుంది. అక్కడ ఉన్నాడు అతి భారీ గాయం. అక్కడ నిద్రపోతున్నాడు. దేవతలను వీళ్ళందరూ కలిసి కుంభకర్ణుని యొక్క భవనంలోకి వెళ్ళి తలుపు తీశారు. కుంభకర్ణుని ముక్కులోంచి వచ్చేటువంటి గాలికి ఈ రాక్షసులందరూ ఎగిరిపోతున్నారు. అంత భయంకరంగా కుంభకర్ణుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. ఎవరు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఎలా నిశ్వాస వచ్చినప్పుడు గాలిని విడిచిపెట్టడం వీళ్ళు ఎగిరిపోతున్నారు. ఆ మధ్య సమయంలో వీళ్ళు బలవంతంగా లోపలికి వెళ్ళారు. డప్పులు వాయించారు, రాముడోళ్ళు వాయించారు. రాముడు పెద్ద పెద్ద మృదంగారు. అతని ముక్కుల్లో సోనాలు పెట్టి పొడిచారు, ఏమన్నా కళ్ళలో పొడిచారు, తన చెవుల్లో పొడిచారు. పొరపాటున ముక్కులోకి చిన్న ఏదైనా తుక్కు వెళ్ళిందంటేనే మనకు విపరీతంగా తుక్కులు వస్తాయి. అది ఇలా అంటున్నాడు, అసలు కదలట్లేదు. ఎన్ని రకాలు చేసినా అతను లేచేటప్పటికీ ఆహారం కావాలి. ఎంత ఆహారం కావాలి? కడవల కొద్దీ రక్తాన్ని అక్కడ పెట్టారు. విపరీతమైనటువంటి మాంస పదార్థాలన్నీ కూడా అనేకమైనటువంటి తౌడేళ్ళు, ఎలుబోతులు, సింహాలు, ఏనుగులు, వీటి యొక్క మాంసాన్ని పళ్ళాలలో అక్కడ సిద్ధంగా పెట్టారు. లేస్తే తనకు తిండి కావాలి. ఎన్ని రకాలుగా హింసించినా రాళ్ళు వేసి విసురుతున్నారు.
శూలాలు విసురుతున్నారు, బల్లెలతో పొడుస్తున్నారు. ఎక్కడా కూడా ఆ కుంభకర్ణుడు కదలట్లేదు, మెదలట్లేదు. అనేక రకాలుగా ప్రయత్నాలు చెయ్యగా ఒక్కసారి ఆ ముక్కులో శూలం చూపేటప్పటికి అంటున్నాడు అంతే. నిద్ర లేవట్లే. ఏదో శరీరం మీద వాళ్తే నిద్రటం మనం ఎలా అనుకుంటాం అలా అనుకుంటాం. ఆ విధంగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేటప్పటికి మొత్తం మీద కుంభకర్ణుడు నిద్ర లేచినప్పటికీ అతను ఎదురుకుండగా రక్తపు పాత్రలు ఉన్నాయి. ఈ రక్తపు పాత్రలు గటగట రక్తాన్ని తాగేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాంసాలు పచ్చి మాంసం ఏనుగుని కోసేసి చర్మం చేసి మాంసం కట్టించారు. ఒక ఏనుగు కాదు, కొన్ని వందల ఏనుగులు. అంత భయంకరమైనటువంటి తిండి ఉంది అతనికి. అవన్నీ తినేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, అయ్యా మీ అన్నగారు రమ్మన్నారండి. ఎందుకు రమ్మన్నారు? అయోధ్య అప్పుడు చెప్పుకొచ్చారు. వీళ్ళు ఎవరన్నా సరే ఏంటంటే అనేక సార్లు రాముడిని ప్రస్తావన చేస్తున్నారు. అదే వాళ్ళకి మోక్షం వచ్చింది. రాముడు అంటున్నారు. రాజులు కూడా అనేక పర్యాయాలు అయోధ్య నగరాన్ని, కోసల దేశాన్ని అయోధ్య రాజు దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి 9 కొడుకులు. ఆయనలో పెద్ద కొడుకు పేరు శ్రీరామచంద్రుడు. అతను లక్ష్మణుడు చూడడం అడవులకు ఎన్నిసార్లు రామస్మరణ చేస్తారు చూడండి. ఎన్నిసార్లు రామస్మరణ చేస్తున్నారు. మరి వాళ్ళకి మోక్షం చచ్చిపోయాక మోక్షం రమ్మంటే ఎందుకు రాదు? మోక్షం వస్తుంది, చనిపోవాలి మాత్రం అని చెప్పి ఈ విషయం అంతా కూడా కుంభకర్ణుడికి చెప్పారు. శ్రీరామచంద్రుడికి భార్య ఉంది. భార్య తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోటి వనవాసం చేస్తున్నారు. మరి రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొచ్చాడు. వానరులందరూ కలిసి అక్కడికి వచ్చారు, సముద్రం దాటారు. యుద్ధం జరుగుతోంది. నీ అన్న కొడుకైనటువంటి ఇంద్రజిత్తు చచ్చిపోయాడు, మేఘనాథుడు చచ్చిపోయాడు, ఇంతమంది చనిపోయారు. మీ అన్నగారిని అర్జెంటుగా రమ్మన్నారు అనేటప్పటికీ ఇంద్రజిత్తు లేచాడు. లేచి కుంభకర్ణుడు లేచాడు. అక్కడ మాంసం అంతా తినేశాడు, రక్తం తాగేశాడు. ఒక్కటే మాట అంటాడు, నేను ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోనా, యుద్ధరంగానికి మా అన్నయ్యని కలుసుకుని వెళ్ళనా అని అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రుల్ని. అయ్యా మీరు మీ అన్నగారు కలుసుకుని వెళ్ళండి. అప్పుడు కుంభకర్ణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ రావణాసురుడు చేష్టలు దిక్కి ఉన్నాడు. ఏం చేయాలో తోచట్లేదు. కుంభకర్ణుడితో ఏమన్నాడంటే యుద్ధానికి వెళ్ళమన్నాడు. సరే అన్నాడు. ఆ కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు కూడా కుంభకర్ణుడు రావణాసురుడితో ఏమన్నాడంటే, అన్నయ్య నీకు చెప్పాం కదా, నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు, ఆ అడవిలో తిరిగేటువంటి ఆవిడకి కావాల్సి వచ్చిందా? ఎందుకు వదిలేసే అన్నయ్య? అడవిలో తిరిగేటువంటి రాముడు లక్ష్మణుడు ఆ రామచంద్రుని యొక్క భార్య కావాల్సి వచ్చిందా? ఎంత అందమైన భార్యలు ఉన్నారు నీకు. అసలైన భార్య ముందోదిలిందే. అసలు రావణాసురుని కొన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఎవరి మీద అయినా యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చావు కొట్టడం, వాళ్ళ కూతురు ఎత్తుకురావడం. అలాగా రావణాసురుని యొక్క అంతఃపురంలో గంధర్వకాంతలు, యక్షకాంతలు, నాగకాంతలు, ఇలా అన్ని జాతుల వాళ్ళు, అనేక మంది రాజుల యొక్క కుమార్తెలు వాళ్ళందరినీ ఎత్తుకొచ్చాడు. ఇంతమంది భార్యను ఉండగా ఎందుకు వచ్చిందన్నయ్య? ఇప్పుడు నేను నిందిస్తున్నాను కాదు, నీ తిండి తింటున్నాను, నీ దగ్గర ఉంటున్నాను కాబట్టి నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పని కుంభకర్ణుడు యుద్ధరంగానికి వచ్చాడు. వచ్చినప్పటికి ఎలా ఉన్నాడంటే వానరులందరూ కూడా అతను చూసి ఎవరికి భయపడిపోయారు. అప్పుడు జాంబవంతుడు ఒక్క అబద్ధం మాట్లాడలేదు. అబద్ధాలు కూడా అబద్ధం మాస్టర్ మీరు ఈ రామాయణం చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి అబద్ధం ఆడకూడదు అని చెప్తున్నారు కదా, ధర్మంగా ఉండాలంటున్నారు కదా, అసత్యం పలకూడదు అంటున్నారు కదా. మరి ఇక్కడ జాంబవంతుడు అన్నీ చూసినవాడే ఎందుకు అబద్ధం ఆడాడు? అది భాగవతంలో మీకు క్రితం సంవత్సరం మనం సప్తాహం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఎక్కడ అంటే వారిజాక్షుడు ఎందుకు వాద్యాక్షులందు వైవాహికములందు
మానవిత్త ప్రాణభంగం ముందు మొక్క వచ్చునధిప అని వామన అవతారంలో ఉంటుంది. నేను బలి చక్రవర్తి నేను 3 అడుగులు నేల ఇస్తానంటాడు. వాడు గురువు గారు శుక్రాచార్యుడు వచ్చాడు, ఇవ్వద్దయ్యా మహారాజా అంటాడు. నేను అబద్ధం ఆడనంటాడు. కాదు ఇవ్వద్దయ్యా, ఎన్ని రకాలుగానో చెప్తాడు. ఏమయ్యా మహానుభావ, గురువుగారు శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి, నేను బలి చక్రవర్తికి వామనుడికి 3 అడుగులు నేల ఇస్తానంటుంటే నువ్వు ఇవ్వద్దు అంటున్నావు. కార్యరాజులు రాజ్యములు కలగవి గర్వోన్నతిని పొందరి వారే రేసి సిరి మూట కట్టుకుని పవంజాలి రే భూమిపై వేరే ఎంతోమంది రాజులు ఉన్నారు, వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా ఈ రాజ్యాలు మూట కట్టుకుని ఉన్నారా? వీళ్ళు ఏమైనా పట్టుకెళ్ళారా? ఏమీ పట్టుకెళ్ళలేదు. నాకు రాజ్యం అక్కర్లేదు, ఏ జీవం అక్కర్లేదు, నాకు ఇచ్చిన మాట తప్పను అంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు గారు చెప్తారు, ఏమని బాలిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మాన భంగములందు ఓ కులాగ్రమ రక్షణ ఎందు బొంక వచ్చునదిపా. ఒక గోవుని కాపాడాలన్నా, ఒక వివాహం చెయ్యాలన్నా ప్రాణం పోతున్నప్పుడుగా అబద్ధం ఆడవచ్చు. ఆ అబద్ధం ఆడడం వల్ల తప్పులేదు. జాంబవంతుడు ఒక చిన్న అబద్ధం ఆడాడు. ఏమనంటే వానరసేనుడు ఈ కుంభకర్ణుని చూసేవాడికి భయపడిపోతాడు. కారణం ఏమిటి? ఈ చేత్తో 100 మందిని వానరుని పట్టుకుంటున్నాడు. ఊరికే బఠానీ నోట్లో వేసుకుంటాను చూసారా, అలా వేసేసుకుంటున్నాడు, నవ్వులేస్తున్నాడు. ఈ ఎడ చేత్తో 100 మంది వానరుని పట్టుకుంటున్నాడు, నోట్లో వేసేసుకుంటున్నాడు. ఇతను భయపడి పారిపోతున్నాడు. అప్పుడు జాంబవంతుడు అన్నారంటే, ఇతడు రాక్షసుడు కాదు, నిజంగా రాక్షసుడే. రాక్షసుడు అంటే ఇంకా వానరులు ఎవరైనా యుద్ధం చేస్తారా? యుద్ధం చెయ్యరు. ఇతడు ఒక మర యంత్రం. ఈ మర యంత్రాన్ని రావణాసురుడు పెట్టాడు. ఈ మర యంత్రాన్ని మన రాముడు లక్ష్మణుడు ఛేదిస్తారని చెప్పిన తర్వాత వాడు పాపం అమాయకుడు, అడవుల్లో తిరిగేవారు కదా, మనం అంటే తిరిగిన వాళ్ళం, ఎదురువాడిని ఎలాగైనా మోసం చేసేయగలం. వాడు పాపం ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు. వానరుడు అందరూ నమ్మారు. ఎంతమంది వేల కొలది లక్షల కొలది వానరులు కుంభకర్ణుని ఇక్కడ నోట్లో వెళ్ళిపోతున్నారు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య మరి ఏంటి సంగతి? వానరులు అందరూ చనిపోతున్నారు, మన జీవిత కార్యక్రమం అంటే కుంభకర్ణం ఇతను సస్తే కానీ మనం ముందు ఆపద నుంచి తప్పించుకోలేము అంటాడు. మొత్తం మీద రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుని యొక్క వధని కూడా జరిగిపోయింది. కుంభకర్ణుడు వధ ఎప్పుడైతే కుంభకర్ణుడు చనిపోయాడు, మేఘనాథుడు చనిపోయాడు, విద్యుజ్జువుడు చనిపోయాడు, అనేక మంది చనిపోయారు. తన బావగారు ఉన్నాడు విద్యుజ్జువుడు. ఎవరు అంటే శూర్పణఖ యొక్క భర్త. అతని పేరేమిటి అంటే విద్యుజ్జువుడు. అతను కొన్ని వేల మంది రాక్షసులు ఎంత బలం ఉంటుందో ఆ విద్యుజ్జువుడికి అంత బలం ఉంటుంది. అతను ఎవరు అంటే ఈ శూర్పణఖ యొక్క భర్త. కానీ లోకంలో ఏమిటి అంటే ఒక చెప్పారు కదా మీకు, అనేకమైన రామాయణాలు రచించేసి అది మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నారని చెప్పాను. మొట్టమొదటి నుంచి ఇది నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. ఒక రామాయణం చదివితే నేను అంటే ఏమంటే మీకు తెలుసుంటే ఎందుకు చదువుతారంటే, ఒక వాల్మీకి రామాయణం ఒకటే ఫాలో అవ్వచ్చు కదా మీరు. ఈ రామాయణాలన్నీ ఎందుకు చదువుతారు? విషయం తెలుసుకుందామని చదువుతుంటాను. ఒక రామాయణం చదువుతుంటే అధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం, అద్భుత రామాయణం, ఇలాగా ఒక రామాయణం చదువుతుంటే అందులో ఏమవుతుందంటే ఆ శూర్పణఖ యొక్క భర్త విద్యుజ్జువుడు తపస్సు చేసుకుంటున్నట్ట. ఎవరిని ఉద్దేశించి? సూర్యభగవాను ఉద్దేశించి. ఈ సూర్యభగవానుడు విద్యుజ్జువుని యొక్క తపస్సుకు మెచ్చి ఒక భయంకరమైనటువంటి ఖడ్గాన్ని ఇచ్చాట. ఆ సమయంలో అతను తపస్సు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శూర్పణఖ యొక్క భర్త. అతని చుట్టూ వెదురు పొదలన్నీ వచ్చేసాయి, పుట్టలు వచ్చేసాయి. ఆ సమయంలో లోపల ఒక మనిషి ఉన్నాడు అనే విషయం కూడా తెలియకుండా ఉంది. ఆ దారి మాట రావణాసురుడు రథం మీద పెడుతూ ఆకాశంలో కత్తి వేలాడుతోంది. అది ఎవరిచ్చారు? సూర్యవర ప్రసాదం వల్ల వస్తుంది. ఆకాశంలో కత్తి వేలాడు. ఇతనికి ఏదైనా కొత్త వస్తువు చూసే తీసేసుకోవాలని కోరిక. రావణాసురుడు మహాదుర్మార్గుడు చెప్పాను కదా, ఆ కత్తి తీసుకొని ఆ వెదురు పొదనే ఒక రాత్రి నక్కాడు. అందులో ఉన్నటువంటి విద్యుజ్జీవుడు చచ్చిపోయాడు. మరి బలమైనటువంటి వాళ్ళని జయించాలి అంటే మనం కూడా తెలివితేటలు ఉపయోగించాలి.
నా భర్తను చంపేసాడని చెప్పి యుద్ధం చేస్తే శూర్పణఖ రావణాసురుడిని ఏమైనా చేయగలదా? అంచేతే తెలివితేటలుగా రావణాసురుడి దగ్గరికి వచ్చింది. లేదా మాయతో సీతాదేవి అన్నయ్య అంది, ఆమె నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఏదో విధంగా రావణాసురుడిని చంపాలి. ఇదే ఇటువంటి సన్నివేశమే భారతంలో కూడా వచ్చింది. వీళ్ళెవరో నన్ను భారతం చెప్పమని అనాల. ఆ భారతంలో కూడా ఇటు ఊరికే సందర్భవశంగా చెప్తాను. నాకు ఏమిటంటే ఈ పాండవులు కౌరవులు బాల్యంలో అంటే నేను రామాయణానికి సంబంధించిన విషయం చెప్పడం లేదండి. ఏమండి ఆడుకుంటుంటే దుర్యోధనుడు భీముడిని ఒక వేళాకూలమైనటువంటి మాట అన్నాడు, కుండక అన్నాడు. వెంటనే కుండకుడు అంటే భర్త లేకుండా ఇతర పురుషుల వల్ల కొడుకు పుడితే వాడిని కుండకుడు అంటారు. పాండురాజు యొక్క ప్రమేయం లేకుండా కుంతీదేవికి 5 పుట్టారు. ఆ కథలన్నీ వివరంగా ఇప్పుడు మనం ఆలోచించదు. మరి భీముడు కుండకుడు కదా. ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణుడు గోళకాన్ని పిలవరా నువ్వు? అతను నిన్ను కుండకాన్ని పిలిచాడు కదా, నువ్వు గోళకాన్ని పిలవరా అన్నాడు. ఎవరిని? భీముడితోటి. మర్నాడు వీళ్ళు ఆడుకునే సమయంలో భీముడు ఏం చేశాడంటే దుర్యోధనుని గోళకాన్ని పిలిచాడు. గోళకాన్ని పిలిచేటప్పటికి భర్త ఉండగా, భర్త లేకుండా కొడుకులు పుడితే కుండక, భర్త ఉండగా కొడుకులు పుడితే పరపురుషుని వల్ల వాళ్ళు గోళకులు అవుతారు అనేటప్పటికీ ఇప్పుడు దుర్యోధనుడు అలా పుట్టలేదు. దుర్యోధన తండ్రి, దుర్యోధనుని యొక్క తండ్రి ఎలా పుట్టాడు? దుర్యోధన తండ్రి కాదు, దుర్యోధనుని యొక్క భార్య గాంధారి ఉంది కదా, గాంధారి యొక్క వివాహము చేస్తే భర్త చనిపోతాడని జాతకం మీద ఉంది. అప్పుడు గాంధారి యొక్క తండ్రి ఒక మేకపోతుని ఇచ్చి వివాహం చేశాడు. ఇందాక నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ గాంధారి యొక్క జాతకం చూపించాడు. చూపించేటప్పటికి ఆ జాతకం ప్రకారం ఈవిడ పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడు అని ఉంది. అప్పుడు గాంధారి యొక్క తండ్రి ఏం చేశాడంటే ఒక మేకపోతుని తీసుకొచ్చి వివాహం చేశాడు. చేస్తే వివాహమైనటువంటి తంతుకు జరుగుతూ ఉండగానే ఆ మేకపోతు చనిపోయింది. ఇప్పుడు గాంధారికి భర్త ఎవరు? మేకపోతు. మేకపోతు చనిపోయేటప్పటికి ఈవిడ బయలుదేరింది. తర్వాత ధృతరాష్ట్రుని వివాహం చేసుకుంది. అంటే వెలుగులకు పుట్టినటువంటి కొడుకులు. అర్థమైనా? ఈ విషయాన్ని దుర్యోధనుడు తెలుసుకుని మేనమామ మీద, తాతగారి మీద కక్ష పెంచుకుంటాడు. వీళ్ళని ఒక పాతాళ గృహంలో బంధిస్తాడు. అతనికి మేనమామలు 100 మంది. తాతగారు అంటే గాంధారి యొక్క తండ్రి అన్నదమ్ములు. వాళ్ళకి ఏం చేస్తాడు? రోజు ఒక్కొక్క మెతుకు పెడతాడు. 100 మందికి 100 మెతుకులు, తండ్రికి 1 మెతుకు. ఇవి వేస్తుంటే అప్పుడు గాంధారి యొక్క తండ్రి అంటాడు, ఒరే అబ్బాయి, ఈ మెతుకులు మీరు ఎవరు తినకండి, మనలో ఆఖరి వాడైనటువంటి శత్రువుకి పెట్టండి, ఇతను కక్ష తీర్చుకుంటాడు. సరే అండి. సరే అనేటప్పటికీ వాడు ఒక్కొక్క మెతుకు ఇస్తున్నాడు కదా, తినాలి కదా. వీళ్ళు గాంధారి యొక్క అన్నదమ్ములు 100 మంది అందరూ కూడా ఆఖరి వాడైనటువంటి శకునికి పెట్టారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అందరూ చచ్చిపోయారు. శకుడు ఒక్కడే బతుకున్నాడు. పైనుంచి దుర్యోధనుడు చూశాడు. చాలా బలవంతుడు, తిండి లేకపోయినా ఇంతకాలం బతికాడని చెప్పి అనుకున్నాడు. అసలు విషయం తెలియదు. అప్పుడు మామ పైకి రా చెప్పి అన్నాడు, తప్పు చేశాను అన్నాడు, మీ అన్నదమ్ములందరినీ చంపేశాను, మీ నాన్నగారు చంపేశారు, నువ్వు పైకి రా అని చెప్పి శకుడిని తీసుకొచ్చినాడు. అప్పటి నుంచి శకుడికి కక్ష ఎవరి మీద ఉంది? దుర్యోధనతో కక్ష పెంచుకుంటే నెగ్గగలడా? అందుకే మాయాదూతం ఆడాడు, వాళ్ళ రాజ్యాన్ని అపహరించాడు, ద్రౌపదిని అవమానం చేయమన్నాడు. చివరికి వాళ్ళ చావుకి శకుడే కారపడింది. అలాగే ఇక్కడ శూర్పణఖ ఏమి చేయలేక అతని మీద సీతాదేవిని ఎత్తుకెళ్ళి ఉంది. అతను రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు. మరి ఇది మాత్రం వాల్మీకి రామాయణంలో ఈ విషయం లేదు. ఆ ఆనంద అద్భుత రామాయణం నుంచి ఒక రామాయణం, అందులో ఈ సన్నివేశం ఉంది. ఇలాగా వాల్మీకములు కానివి అవాల్మీకాలు చాలా ఉన్నాయి. సరే, వాటి గురించి మనకి అనుకోవాలి. కానీ ఈవిడ కుంభకర్ణుడు చచ్చిపోయాడు. కుంభకర్ణుడు చంపేశాడు. రాముడు లక్ష్మణుడు కలిసి కుంభకర్ణుడు సంహారం జరిగిపోయిన తర్వాత
రాముడికి రావణాసురుడికి యుద్ధం చేస్తున్నారు. ఒక రోజు కాదు, ఎన్ని రోజులు యుద్ధం చేశాడు. ఆ దేవతలు ఆ పై నుంచి చూస్తున్నారు. ఎలాగోలా రాముడు కొట్టాలి, కానీ రాముడు ఎక్కడ ఉంటున్నాడు? నేల మీద ఉండి బాణాలు వేస్తున్నాడు. రావణాసురుడు పై నుండి బాణాలు వేస్తున్నాడు. అయినా కానీ ఒక రోజుని రాముడు వేసేటువంటి బాణాలకి ఆ రావణాసురుడి యొక్క రథాన్ని నడిపేటువంటి సారథి చచ్చిపోయాడు. గుర్రాలను చంపేశాడు. ఆ రథాన్ని తుక్కు కింద కొట్టేశాడు. ఇతని బాణాలతో బాధిస్తున్నాడు. బాధిస్తుంటే అప్పుడు సారథి ఏం చేశాడంటే బలవంతంగా రావణాసురుడిని యుద్ధభూమి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకునేటువంటి, యుద్ధభూమి నుంచి కాదు, రావణాసురుడు కూడా సారథి కూడా చచ్చిపోయాడు. కింద ఒట్టి కాళ్ళతో ఉన్నాడు. రాముడు ఏమన్నాడంటే, రావణ, ఆయుధం లేని వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలిసిపోయిన వాళ్ళతో యుద్ధం చెయ్యను, వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. ఈ రోజుకి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ ఆయుధాలు తీసుకుని మళ్ళీ అప్పుడు యుద్ధం చేసుకుందాం. అంత అవమానం, అంతకంటే అవమానం ఏమైనా ఉందే రావణాసురుడికి? వెళ్ళిపోయాడు, తలకే ఉంచుకున్నాను. 20 అడుగులు వెనక్కి వెళ్ళాడు. కానీ ఆ రావణాసురుడు దరిద్రుడు ఒక్క 20 అడుగులు ముందుకు వచ్చి రాముడు పాదాలు పట్టుకుంటే అసలు యుద్ధం లేదు, అయిపోయింది. జరిగింది ఏదో జరిగిపోయింది. రావణాసురుడు క్షమించేవాడు, రాముడు సీతాదేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ 20 అడుగులు ఎంత, ఒక్క 20 అడుగులు రావణాసురుడు ముందుకు వెళితే రాముడి పాదాలు పట్టుకుంటే అప్పుడైనా తన యొక్క రాముడి యొక్క గొప్పతనాన్ని గమనించలేదు. అసలు బాణమే చంపేస్తే చంపేయించును, కానీ చంపలేదు. ఇంటికి వెళ్ళు, నీ దగ్గర ఆయుధం లేదు, రథం లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, ఒక్క ఆయుధం కూడా లేదు. ఇవాళ ఒళ్ళంతా రక్తసిక్తమై రక్తాల ఏరుల కింద ప్రవహిస్తుంది. చాలా అలిసిపోయే యుద్ధంలో వెళ్ళు, రేపు రా, ఈ రోజుకి విశ్రాంతి తీసుకుని అన్నప్పుడైనా రాముని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఇంక మనకి చావు తప్ప ఇంకో మార్గం లేదు, రాముడిని శరణాగతి అడుగుదాం అనుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. అలా అనుకోవడానికి వీలు లేదు రావణాసురుడు. ఎందుచేత వీలు లేదు అంటే రాముని చేతిలో రావణాసురుడు చావాలి. ఎందుకు చావాలి? కృతయుగానికి ముందు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, మరి నేను చెప్పినటువంటి భాగవత సప్తాహాన్ని ఇందులో ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ దేవీజీల వృత్తాంతం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దేవీజీలు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క గుమానికి కాపలా కాసేవారు. మనకి కూడా ఇప్పుడు రామాలయంలోకి వెళ్ళినా కృష్ణాలయంలోకి వెళ్ళినా ఆ ఆలయం లోపలికి వెళ్ళేటప్పటికి శివాలయంలో ఉండదు, కానీ రామాలయంలోనూ కృష్ణాలయంలోనూ కూడా ఆ ద్వారబంధానికి అటు ఇటు ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళు జైవీజీలు. ఒకసారి సనక సనందనాథులు అక్కడికి వెళితే వీళ్ళు వెళ్ళనివ్వలేదు. మా రాజుగారి యొక్క అనుమతి తీసుకోవాలండి అన్నాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి వీళ్ళని భూమి రాక్షసులుగా జన్మించమన్నాడు. ఈ గడబిడంతా విన్నాడు. శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు. అయ్యా మా సేవకులు ఇద్దరు తప్పు చేశారు, వాళ్ళని క్షమించండి. అప్పుడు వాళ్ళు ఈ సనక సనందనాథుని క్షమించమని అడిగితే మాకు శాప విమోచన ఎప్పుడు అంటే శత్రుత్వంతో 3 జన్మల, మిత్రత్వంతో 6 జన్మలు కావాలంటే మేము 6 జన్మలో మేము బతికి ఉండలేము. కాబట్టి మాకు 3 జన్మల్లోనే మోక్షం రావాలి, శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టి ఉండలేము అని అడిగితే మొట్టమొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, 2వ జన్మలో రావణుడు కుంభకర్ణుడు, 3వ జన్మలో శిశుపాలుడు దంతవక్తుడు. అప్పటికి వాళ్ళకి మోక్షం అవుతుంది. అంచేత రావణాసుడు ఎలా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు? వాడు పట్టుకుంటే వాడికి మోక్షం రాదు. రాని దేవతలే అది శాపం. అది వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. మనలో చెప్పింది అవన్నీ వద్దండి, నా మాట వినండి. వినలేదు. అక్కడ తార చెప్పింది, వాళ్ళు వినలేదు. ఇక్కడ మండోదరి చెప్పింది, రావణాసుడు వినలేదు. ఏమండి, మర్నాడు వచ్చేసారు. రావణాసురుడు ఎలా చంపాలనుకున్నాడు? మొత్తం మీద రావణాసురుడిని సంహారం చేశారు. చేసిన తర్వాత మండోదరి వస్తుంది. మండోదరి వచ్చిన తర్వాత ఆ మండోదరి ఆవిడ ఏమంటుందంటే రాముణ్ణి ఏమీ అందవు, రావణాసురుడిని అంటుంది.
ఆవిడ మాట్లాడినటువంటి మాటలు వింటే కడుపు బద్దలైపోతుంది. ఆ మాటలు రేపు చెప్పుకుందాం. స్వస్తి. చాలా సమయం రేపు చెప్పుకుందాం. ఇది రేపు దేవాలయంలో మొట్టమొదటి రోజు